హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఎస్ఐఆర్ ఫామ్స్ ఇస్తున్నారు ఓటర్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి. ఈ ఎస్ఐఆర్ ఫామ్ మనం ఏ విధంగా ఫిల్ చేయాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఇచ్చిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ ప్రింటెడ్ అయి మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ ఎవరికైతే ఇస్తున్నారో అతని పేరు, అతని ఓటర్ ఐడి నంబర్, అతని అడ్రస్, అతను అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్, పోలింగ్ స్టేషన్ నంబర్ అంటే ఏ పోలింగ్ స్టేషన్లో ఓటేస్తారో ఆ నంబరు, ఏరియా, స్టేట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తున్నాయి. అదేవిధంగా అతని ఫోటో కూడా ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. దీంతోపాటు ఈ ఎస్ఐఆర్ ఫామ్ని మనం 3 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగం అంటే 2002 లాస్ట్ ఎస్ఐఆర్లో ఎవరైతే ఓటు వేశారో ఆ భాగాన్ని మొదటి భాగం అనుకుందాం. 2002లో ఓటు వేయకుండా ఉండి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఓటు వేసినచో వాళ్ళ తల్లి తండ్రి డీటెయిల్స్ రెండో భాగంలో నింపాలి. వాళ్ళు మొదటి భాగం నింపనవసరం లేదు. ఇది రెండో కాలం అనుకుందాం. మూడో కాలం ప్రస్తుత ఈ ఓటర్ ఫామ్ ఏ వ్యక్తిదైతే ఆ వ్యక్తి డీటెయిల్స్ ఈ మూడో కాలంలో నింపి ఇక్కడ సిగ్నేచర్ కాలంలో సిగ్నేచర్ చేయాలి. 3 స్టెప్స్ పాటించి ఈ ఫామ్ని ఈజీగా ఎలా నింపాలో మనం తెలుసుకుందాం. మొదటగా మీకు ఫామ్ అందినట్టయితే మీరు 2002లో ఓటు వేసి ఉంటే మీరు చేయాల్సింది మొదటి కాలంలో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీరు 2002 లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు వేసి ఉంటే ఆ ఓటర్ లిస్టులో మీ సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్ అవన్నీ చూసుకొని అవన్నీ ఇక్కడ 1 by 1 మీరు ఫిల్ చేయాలి. మీ పేరు, మొదటగా ఎలక్ట్రల్ నేమ్, మీ పేరు, మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంటే సెకండ్ కాలంలో మీ ఓటర్ ఐడి కార్డ్ నంబర్, రిలేటివ్ నేమ్, ఎగ్జాంపుల్ సత్యమ్మ ఉంది, సత్యమ్మ పేరు పైన రాసేసి ఆమె ఓటర్ ఐడి కార్డు, రిలేటివ్ నేమ్ సత్యమ్మ భర్త పేరు ఇక్కడ, తర్వాత రిలేషన్షిప్ భర్త, భార్య అయితే భార్య, ఆ విధంగా. తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్. తర్వాత స్టేట్ తెలంగాణ. ఏసీ నేమ్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏది, సనత్ నగర్, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, ఏ కాన్స్టిట్యూషన్ నేమ్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ ఏదైతే అది ఇక్కడ రాయాలి. మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి ఒక నంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సనత్ నగర్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, సికింద్రాబాద్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఈ విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సీరియల్ నెంబర్ ఇష్యూ చేసి ఉంటారు. ఆ సీరియల్ నెంబర్ మీకు ఆ ఓటర్ లిస్ట్లో ఆ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ వేయాలి. దాంట్లోనే పార్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పార్ట్ నెంబర్ ఇక్కడ వేయాలి. దాని తర్వాత సీరియల్ నెంబర్, ఇప్పుడు లాస్ట్ 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఎక్కడ ఉందో మీ పేరుకి ఎడమవైపు సీరియల్ నెంబర్ ఉంటుంది. మీ సీరియల్ నెంబర్ ఎగ్జాంపుల్ 501 లేదంటే 506 ఏ నెంబర్ ఉందో చూసి ఆ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. మీది 2002లో ఓటు ఉంది కాబట్టి మీరు మొదటి కాలంలో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత రెండో కాలం మీరు ఫిల్ చేయని అవసరం లేదు. మీరు 2002లో ఓటు వేశారు, ఆ డీటెయిల్స్ ఉంది కాబట్టి మొదటి కాలంలో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశారు. మీరు రెండో కాలం మీకు సంబంధం లేదు, బ్లాంక్ వదిలేయండి, అంటే ఖాళీగా ఉంచండి, ఏం ఫిల్ చేయని అవసరం. తర్వాత ఇక్కడ కింద డీటెయిల్స్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మళ్ళీ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఓటర్ ఐడి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది ఆ విధంగా రాయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ రాయండి రెండో కాలంలో. ఆధార్ కార్డ్ నంబర్ రాసిన తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్, మీ ప్రస్తుత మొబైల్ నంబర్ రాసిన తర్వాత మీ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ పేరు రాయండి. ఇక్కడ మీ మదర్ పేరు, ఇక్కడ ఫాదర్ ఈపీఐసి నెంబర్, ఫాదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే ఫాదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ రాసిన తర్వాత స్పౌజ్ నేమ్ అంటే మీ ఆడవారైతే భర్త పేరు, లేదంటే మగవారైతే భార్య పేరు, స్పౌజ్ నేమ్ ఇక్కడ రాసేసి స్పౌస్ ఈపీఐసి నెంబర్, ఆడవారైతే భర్త యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబరు, మగవారైతే భార్య యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ ఈ కాలంలో రాయాలి. ఈ విధంగా ఫామ్ ఫిల్ చేయాలండి. ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అంతా 2002 లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు వేసిన వాళ్ళ ఏ విధంగా ఫిల్ చేయాలో మనం చెప్పాం. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఫోటో ప్రింట్ అయి ఉంది కదా ఫామ్లో,
దీని పక్కకు ప్రస్తుతం ఉన్న ఫోటో ఒకటి పేస్ట్ చేయాలి. ఈ విధంగా ఫామ్స్ 2 ఇస్తారండి వాళ్ళు. ఒక ఫామ్ మనము ఓటర్ ఐడి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. బిఎల్ఓ మీకు ఇంటికి వచ్చి బిఎల్ఓ ఇస్తారు కదా ఫామ్, వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఒకటి ఫిల్ చేసి ఇంకోటి ఫిల్ చేస్తాం కదా, అది మన దగ్గరనే పెట్టుకోవాలి, అక్నాలజ్మెంట్ లాగా అనమాట. 2 ఫామ్స్ ఇస్తే 2 ఫిల్ చేయాలి సేమ్. ఒకటి ఫిల్ చేస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా 2 ఫామ్లు ఫిల్ చేయాలి. ఒక ఫామ్ మన దగ్గర పెట్టుకోవాలి, ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రస్తుత ఫోటో పెట్టిన తర్వాత మీరు కింద వచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆబ్లిక్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ఎలక్టర్, ఇక్కడ మనము సైన్ చేయాలి. మీకు సిగ్నేచర్ చేయడానికి వచ్చైతే సిగ్నేచర్ చేయాలి, లేదంటే ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేయాలి మీకు సిగ్నేచర్ చేయడం రాకపోతే. లేదంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులది వేరే వాళ్ళ ఫామ్ మీరే నింపారు అనుకోండి, ఆ ఫ్యామిలీలో వాళ్ళ తరఫున మీరు సిగ్నేచర్ చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు 2002లో మాకు ఓటు లేదండి, 2002లో మేము ఓటు వేయలేదు, ఇప్పుడు మేము ఎలా నింపాలి అంటారు. 2002లో మీరు ఓటు వేయలేదు, కానీ మీ తండ్రి లేదంటే తల్లి ఓటు వేశారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మొదటి కాలం మొత్తం బ్లాంక్ వదిలేయండి, ఏం ఫిల్ చేయొద్దు. రెండో కాలం సైడ్ రావాలి మీరు. డీటెయిల్స్ ఆఫ్ ద రిలేటివ్ ఓస్ నేమ్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ కాలమ్ ఇన్ ద లాస్ట్ ఎస్ఐఆర్. అంటే లాస్ట్ ఎస్ఐఆర్లో ఎవరైతే మీ బంధువులు, మీ తల్లి కానీ తండ్రి కానీ ఓటేసారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ మీకు ఈ రెండో కాలంలో ఫిల్ చేయండి. మొదటి కాలం మీరు ఖాళీగా వదలండి, ఏమీ నింపవద్దు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ తల్లి ఓటేసింది, మీ తల్లి పేరు ఇక్కడ రాయండి. నేమ్ ఎగ్జాంపుల్ సత్యమ్మ అయితే సత్యమ్మ, సత్యమ్మ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే రాయండి, లేదంటే వదిలేయండి, బ్లాంక్ వదిలేయండి. సత్యమ్మ భర్త పేరు ఇక్కడ పోచయ్య అనుకోండి, పోచయ్య. రిలేషన్షిప్ సత్యమ్మకు పోచయ్య ఏమైతే హస్బెండ్, భర్త, హస్బెండ్ అని రాసేయండి. కింద డిస్టిక్ మళ్ళీ హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పేరు రాసేయండి. స్టేట్ తెలంగాణ. మళ్ళీ ఏసీ నేమ్, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్. మీకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పేరు ఏం పేరు, సనత్ నగర్, సికింద్రాబాద్, నల్గొండ, అట్లా మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పేరు ఏంటో అది ఇక్కడ ఏసీ నేమ్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పేరు రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ కింద ఏసీ నంబర్ అని ఉంది, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబర్. ఇందాక మనం చెప్పాం కదా 2002 ఓటర్ ఐడి లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో మీకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబర్ ఉంటుంది. మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అది 208, 209 ఎంత ఉందో ఆ నెంబర్ వేసేయండి. దాంట్లోనే పార్ట్ నెంబర్ కూడా ఉంటుంది, అది కూడా దీని పక్కకు రాసేయండి, ఆ లిస్టులో ఉంటుంది మీకు. తర్వాత ఇప్పుడు మీ తల్లి వేసింది అనుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాము ఫామ్ నింపుతున్నాం మనం. రాము వాళ్ళ తల్లి సత్యమ్మ, రాము 2002లో ఓటు వేయలేదు, వాళ్ళ తల్లి సత్యమ్మ ఓటేసింది. కాబట్టి రాము ఫామ్లో ఇక్కడ రెండో కాలంలో సత్యమ్మ డీటెయిల్స్, వాళ్ళ తల్లి యొక్క డీటెయిల్స్ నింపుతున్నాము. కాబట్టి ఆ సత్యమ్మ లాస్ట్ 2002లో ఓటర్ ఐడిలో ఆమెకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ లిస్టులో ఆమె పేరు ఉంటుంది కదా, పేరుకి ఎడమ వైపు సీరియల్ నెంబర్ ఉంటుంది, 501, 502, 503. మీ సత్యమ్మ పేరు పక్కకు సీరియల్ నెంబర్ ఎంత ఉందో ఆ నంబర్ చూసి ఇక్కడ రాయాలండి, సీరియల్ నెంబర్. రాసిన తర్వాత ఇప్పుడు మూడో కాలం వచ్చేసి రాము డీటెయిల్స్ ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, రాము యొక్క డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, రాము యొక్క ఆధార్ కార్డ్ నెంబర్. మొబైల్ నెంబర్, రాము యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ ఫాదర్స్ బై గార్డియన్ నేమ్, రాము యొక్క తండ్రి పేరు ఇక్కడ రాయండి. తర్వాత ఫాదర్స్ ఆబ్లిక్ గార్డియన్స్ ఎపిక్ నంబర్, అంటే తండ్రి యొక్క లేదంటే తల్లి యొక్క, ఈ తండ్రి ఇప్పుడు ఫాదర్స్ ఆబ్లిక్ గార్డియన్ ఎపిక్ నెంబర్ అంటే ఫాదర్స్ తండ్రి యొక్క ఓటర్ ఐడి నెంబర్ రాయాలి. దాని తర్వాత మదర్స్ నేమ్, తల్లి పేరు రాయాలి. మదర్స్ ఎపిక్ నంబర్ అంటే తల్లి యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ రాయాలండి. రాసిన తర్వాత స్పౌజ్ నేమ్, ఇప్పుడు రాము ఉన్నాడు, రాము యొక్క భార్య డీటెయిల్స్ అంటే భార్య పేరు, రాము యొక్క భార్య పేరు, అనసూయ అయితే అనసూయ, అట్లా తన పేరు ఏమైతే ఆమె పేరు రాసేసి స్పౌస్ ఎపిక్ నెంబర్, భార్య యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ రాయాలండి. ఇప్పుడు రాము రాశాను. ఇప్పుడు ఆడవారి ఫామ్ ఫిల్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ అనసూయ, అనసూయ అయితే వాళ్ళ భర్త పేరు రాయాలి రాము, మళ్ళీ ఇక్కడ రాము ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ రాయాలి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత చివరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ చేయాలి రాము. సేమ్ ఒక ఫామ్ ఎలా ఫిల్ చేశారో మళ్ళీ దీనికి 2 ఫామ్లు ఇస్తారు కదా ప్రతి వ్యక్తికి, 2 ఫామ్ అదే డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడ ప్రస్తుత ఫోటో పేస్ట్ చేయాలి, పాత ఫోటో ప్రింట్ అయింది కదా దాని పక్కకి ఇప్పుడు ప్రజెంట్ మీ ఫోటో ఏది ఉందో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ 2 ఫామ్లో ఫిల్ చేయాలి. ఈ 2 ఫామ్లలో ఒక ఫామ్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక ఫామ్ మనకు అక్నాలెడ్జ్మెంట్గా ఇస్తారు. కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది జాగ్రత్తగా పెట్టుకుని.
ఇప్పుడు మనం 2 పద్ధతులు చెప్పుకున్నాం. ఒకటి 2002లో ఓటు వేసిన వాళ్ళు ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకటి చెప్పుకున్నాం. 2002లో ఓటు వేయలేదు కానీ వాళ్ళ తల్లి లేదా తండ్రి ఓటేశారు, వాళ్ళు ఎలా ఫిల్ చేయాలో మనం చెప్పుకున్నాం. 2002లో ఓటు వాళ్ళు వేయలేదు కానీ వాళ్ళ తల్లి లేదా తండ్రి వేశారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి ఈ ఓటర్ ఐడి ప్రస్తుతం ఉన్న వ్యక్తి డీటెయిల్స్ కింద ఫిల్ చేసి. ఇప్పుడు ఇంకొకటి ఉన్నది, మూడోది ఏంటంటే వీళ్ళు 2002లో ఓటు వేయలేదు, 2002లో వీళ్ళ తల్లి కానీ తండ్రి కూడా ఓటు వేయలేదు. అప్పుడు వీళ్ళ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాలంటే వీళ్ళు 2002లో ఓటేసిన వాళ్ళ కాలం ఉంది కదా, అది ఖాళీగా వదిలేండి, అంటే బ్లాంక్ వదిలేయండి, ఏం నింపొద్దు. 2002లో వీళ్ళ తల్లి కానీ తండ్రి బంధువు ఓటేస్తే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి రెండో కాలంలో అని చెప్పాము కదా, అది కూడా ఏం నింపొద్దు, అది కూడా బ్లాంక్ వదిలేసి ఓన్లీ మూడో కాలం నింపండి. అంటే వాళ్ళ ప్రస్తుత డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ మదర్ నేమ్, వాళ్ళ ఫాదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, స్పౌజ్ భార్య కానీ భర్త కానీ, ఆడవాళ్ళు అయితే భర్త పేరు, మగవారైతే భార్య పేరు రాసి, ఆడవారైతే భర్త ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, మగవారైతే భార్య ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ రాసేసి సైన్ చేయాలి. అంటే ఈ మూడో రకం వాళ్ళు పైన 2 కాలంలో ఖాళీగా వదిలేయాలి, అంటే బ్లాంక్ పెట్టేసి ఓన్లీ మూడో కాలం నింపాలి. మూడో కాలం నింపి ఇక్కడ సిగ్నేచర్ చేసేసి లేటెస్ట్ ఫోటో పెట్టేసి సేమ్ మొదటి ఫామ్ ఏ విధంగా నింపారో రెండో ఫామ్ అదే విధంగా నింపి మీ బిఎల్ఓకి ఇచ్చేసేయండి. అంటే మీకు ఈ ఫామ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసి ఒకటి అక్నాలెడ్జ్మెంట్ మీ దగ్గర పెట్టుకోండి. ఇంతే అండి, ఈ విధంగా ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయండి. థ్యాంక్ యూ.